వాళ్ళు గూడా మెంబర్‌షిప్ లేకపోతే రాగూడదా అన్న ఫీలింగ్ లేకుండా బస్ రైడ్ చేసుకోవచ్చు. జంగిల్ రైడ్స్ ఉంటాయి. ఔట్ రైడ్ ఎళ్ళొచ్చు. సో, హార్స్‌ని అందరూ ఎంజాయ్ చేయొచ్చు, ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. మనం ఏది సెపరేట్ చార్జెస్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు మంచి కంటెంట్‌తో హ్యాపీగా ఎళ్ళాలన్నదే నా ఇంటెన్షన్. Happy being here for the Equestrian Club. See, everybody will get interested about horse riding. Everybody wants to own a horse. Everybody wants to gallop on a horse. But the main thing is to understand the soul of the horse, what it needs. Be a better companion for the horse. Learn things. Keep learning. Keep learning. This is actually like a ocean. Learning horsemanship is like a ocean. So keep learning. Enjoy the horse's feel and respect what it says. And the horse as well will respect us. Okay, that's the thing. హలో ఎవ్రీవన్, మన తిరుపతి నుండి కాజులమండ్యం రూట్లో మనకి 10 కిలోమీటర్స్ దగ్గరలో రీసెంట్గా టీఈసీ అయితే అఫీషియల్గా ఓపెన్ చేశారు. ఇక్కడ హార్స్ రైడింగే కాకుండా గెస్ట్ రైడ్స్, గార్డెన్ రెస్టారెంట్, ఫోటోషూట్స్ ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ ప్లేస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి. టీఈసీ హోల్ అండ్ సోల్ ప్రొప్రైటర్ పిఎం శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు. వాళ్ళని అడిగి మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాము. హాయ్ సార్. హలో సార్. సార్, నేను రీసెంట్ టైమ్స్లో తిరుపతికి వెళ్ళేటప్పుడు గమనించాను అనమాట. సో అప్పటికి ఇంకా రెడీ అవుతూనే ఉంది. సో ఇప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జెడ్గా కంప్లీట్ అయిపోయి ట్రైనింగ్ కూడా జరుగుతూ ఉందని తెలిసింది. సార్, మాకు టీఈసీ గురించి బ్రీఫ్గా కొన్ని డీటెయిల్స్. హలో అండి ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ పిఎం శ్రీనివాస్ అండి. నేను ఇక్కడ తిరుపతి స్థానికంగా తిరుచానూరులో నివసిస్తున్నాను. టీఈసీ అనేది తిరుపతి ఈక్విస్టియన్ సెంటర్ అండి. అంటే హార్స్ యొక్క స్పోర్ట్స్ ని మనము ఈక్విస్టియన్ ఫీల్డ్ అంటాము. ఇలాంటి సాహస క్రీడ, ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అన్న ఒక అపోహ ఉన్న ఈ క్రీడ మెట్రోపాలిటన్ సిటీస్ కి పరిమితం అయిపోయిందండి. చెన్నై, వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ కి పరిమితమైన ఇది తిరుపతికి కూడా రావాలని నేను కలగన్నాను. నేను బిజినెస్ చేయాలనుకుంటే నాకు చాలా థాట్స్ ఉన్నాయి. సో ఇది కంప్లీట్ గా నేను ప్యాషన్ గా చేయాలనుకున్నాను. నేను ఎంజాయ్ చేసింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది అందరి ప్రజలందరికీ అందాలి. సో డబ్బు అనేది ఎక్కడైనా సంపరుచుకో. ఇలాంటి విషయాలు వచ్చి లైఫ్ టైం అచీవ్మెంట్ గా ఉంటుంది. చాలా మందికి కూడా ఈ ఈ యొక్క స్పోర్ట్ ని చాలా మంది అవగాహన లేక తప్పుగా అనుకుంటారండి. కొంతమంది హార్సెస్ అంటే జస్ట్ రేస్ కోర్స్ అనుకుంటారు, కొంతమంది బీచ్ హార్సెస్ అనుకుంటారు. సో హార్స్ అనేది ఒక డివైన్ సబ్జెక్ట్ అండి. ఒక జర్నీ హార్స్ తో మనం ట్రావెల్ చేసేటప్పుడు మన యొక్క కోర్ స్ట్రెంథనింగ్ అవడంతో పాటు మన స్ట్రెస్ రిలీఫ్ కానీ,
ప్లస్ మెమరీ పవర్, స్పాంటేనియస్ డిసిషన్ మేకింగ్, అంటే సమయస్ఫూర్తితో ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, నెక్స్ట్ ఏం జరుగుతుంది. సో ఆరోగ్యంతో పాటు, ఆనందంతో పాటు మంచి ఒక మెమరీ పవరు పెరిగేటువంటి ఒక కళ అండి. ఆ కాలంలో రాజులు ఎందుకు అంత దృఢంగా ఉన్నారంటే, వాళ్ళు ఇలాంటి క్రీడల పైన, సాహస క్రీడల పైన ఎప్పుడు ఉండేవారు. వాళ్ళు వచ్చి లేజీగా ఉండరు. రాజు అన్నవాడు ఎక్కువ హార్డ్ వర్క్ లో ఉంటాడు. ఆ హార్డ్ వర్క్ నేచర్ అనేది ఊరికే ఓరల్ గా చెప్తే రాదు కదండి, మన కొన్ని యాక్టివిటీస్ తో వస్తుంది. సో అలాంటి యాక్టివిటీస్ ఈ హార్స్ రైడింగ్ వల్ల మనకి దాంట్లో చేసే గ్రౌండ్ వర్కౌట్స్ కానీ, రైడింగ్ వల్ల మనకి తెలియకుండానే మనం ఇప్పుడు బాగా చదివే స్టూడెంట్ పక్కన ఉంటే మనం కూడా బాగా చదువుతాం కదండి, ఆరా ఉంటుంది. సో ఇది కూడా సూపర్ నేచురల్ పవర్ ఎనర్జీస్ అన్నమాట. సో దీని పక్కన ఆటోమేటిక్ గా మన లేజినెస్ కూడా పోతుంది. దాని యొక్క పాజిటివ్ ఎనర్జీకి మనకి కన్వే అయ్యి, దాంతో మనం ఆడుకునేటప్పుడు, చేసేటప్పుడు, వర్కౌట్ చేసేటప్పుడు మనకి తెలియకుండానే మనం స్పీడప్ అయిపోతాం. సో ఇలాంటి బెనిఫిట్స్ ఒకటి కాదండి, వందల రకాలు ఉన్నాయి. మీరు కూడా గూగుల్ చేయొచ్చు. ట్రైనింగ్ టైమింగ్స్ అనేటివి ఎలా ఉన్నాయి సార్? మార్నింగ్ ఈవినింగ్ ఒక 4 బ్యాచెస్ ఉన్నాయండి. ప్రెసెంట్ షెడ్యూల్ అలా ప్లాన్ చేసినాము. 6 to 8 2 బ్యాచెస్, ఈవినింగ్ 4 to 6 2 బ్యాచెస్. స్లాట్ అనేది ముందే చెప్పేస్తారు మా క్లయింట్స్ అందరూ, ఎందుకంటే ఒకరికొకరు టైం క్లాష్ అవ్వకుండా మనము ముందే స్లాట్ అనేది అలాట్ చేసుకుంటాము. 1 hour ఒక సెషన్ ఉంటుంది. దాంట్లో ఫిట్నెస్ ఉంటుంది, థియరీ ఉంటుంది, ప్లస్ హార్స్ బ్యాక్ రైడింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క ప్యాకేజ్ లో కోర్స్ లో హార్స్మెన్షిప్ అనేది మన అకాడమీ యొక్క ప్లస్ పాయింట్ అండి. హార్స్మెన్షిప్ అనేది ఫ్యూచర్ లో ఎవరైనా హార్స్ కొనుక్కోవాలన్నా, ప్లస్ హార్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా దాన్ని మెయింటెనెన్స్ చేయాలి, దాని యొక్క సైకాలజీ ఏంటి, మొత్తం హార్స్మెన్షిప్ ఒక హార్స్ ని కంట్రోల్ చేయడం, ట్రైన్ చేయడం. ఫ్యూచర్ లో ఎవరైనా హార్స్ కొనుక్కోవాలన్నా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉండేటప్పుడు వాళ్ళు హ్యాపీగా ఎవరిపైన డిపెండ్ కాకుండా వాళ్ళ హార్స్ ని వాళ్ళు ట్రైన్ చేసుకుంటారు. ఒక హార్స్ ని ఎలా పిక్ చేయాలి, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ చూడాలా, ఎలాంటి హెల్త్ కండిషన్ చూడాలా, ఎలాంటి హార్స్ కొనాలా, ఏది కొనకూడదు అన్న ఒక క్లారిటీ ఉంటుంది. ఇవంతా అవుట్ ఆఫ్ ప్యాకేజ్ అండి. దీంట్లో మనం ఏది సపరేట్ చార్జెస్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు మంచి కంటెంట్ తో హ్యాపీగా వెళ్ళాలన్నదే నా ఇంటెన్షన్. మీ ట్రైనర్స్ గురించి సింపుల్ గా సినీ యాక్టర్స్ యొక్క పిల్లలకి ట్రైన్ చేసిన సంపత్ సార్ ఉన్నారు ఫ్రమ్ ఊటీ. వాళ్ళ లెజెండరీ అనమాట. వాళ్ళ లెజెసీ ఇది అవుతుంది, వాళ్ళ ప్రొఫైల్ చూసి అర్థమవుతుంది. ప్లస్ అదేవిధంగా బెంగళూరులో వర్క్ చేసిన కోచెస్ కానీ, నేను కూడా హార్స్మెన్షిప్ సర్టిఫైడ్. వీటన్నిటికి మించండి మన యొక్క అకాడమీకి మంచి మెంటార్స్ ఉన్నారండి. సో రాజశేఖర్ సార్ అనేసి ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కోచ్ ఇన్ ఇండియా ఇన్ హార్స్మెన్షిప్. సో అలాంటి మెంటార్స్ ఉండడము, మంచి ట్రైనర్స్ ఉండడం, మా టీం ఉండడము మన అకాడమీకి ప్లస్ పాయింట్ అండి. ఓకే సార్, ఇక్కడ ట్రైనింగే కాకుండా గెస్ట్ రైడింగ్ కూడా ఉంటుందని చెప్పారు. అండ్ ఫోటోషూట్స్ కూడా ఫ్యూచర్ లో రెడీ చేస్తామని చెప్తున్నారు. అండ్ మనకి ఇటు సైడ్ కెఫే కూడా రెడీ అవుతా ఉంది. సో దీని గురించి ఏదన్నా కొద్దిగా. అవునండి. ఇక్కడ గెస్ట్ రైడ్, ఎందుకంటే రేర్ గా బయట నుంచి వచ్చే ట్రావెలర్స్ కదండి, మనం మంచి పుణ్యక్షేత్రంలో ఉన్నాము. వాళ్ళు కూడా మెంబర్షిప్ లేకపోతే రాకూడదా అన్న ఫీలింగ్ లేకుండా వాళ్ళు 1 hour అయినా 2 hours అయినా గెస్ట్ రైడ్ చేసుకోవచ్చు. వాళ్ళు కంప్లీట్ వర్క్ షాప్ లాంటిది కూడా కండక్ట్ చేస్తాము. యాజ్ దే లైక్ జంగిల్ రైడ్స్ ఉంటాయి, అవుట్ రైడ్ వెళ్ళొచ్చు. సో హార్స్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎవరు మిస్ కాకుండా అందరినీ కవర్ చేసేటది పెట్టాము. మనం కేఫ్ కూడా రెడీ అవుతుందండి. ఆ కేఫ్ కి 7 horses కేఫ్ అని పెట్టాము. అంటే 7 అంటే 7 కొండల వాడి ఆశీర్వాదము, ప్లస్ మా దగ్గర స్టార్టింగ్ లో 7 horses ఉన్నాయి, ఇప్పుడు పెరిగాయి. 7 horses పెట్టాము. కింద క్యాప్షన్ ఏం పెట్టామంటే ద ప్లేస్ ఫర్ థ్రిల్ అండ్ చిల్ అని పెట్టామండి. అంటే ఇక్కడ థ్రిల్ అవుతూ చిల్ అవ్వాలా. ఇంత దూరం వచ్చే వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు. మంచి ఫుడ్ ఉండాలా, మంచి సాఫ్ట్ డ్రింక్స్ ఉండాలా, ఎవ్రీథింగ్ ఉండాలా. అట్ ద సేమ్ టైం మంచి ఒక కాన్సెప్ట్ ఉండాలా అన్నదే. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ కి వస్తున్న తిరుపతిలో నాది కూడా దేవుడి ఆశీర్వాదంతో ఒక భాగంగా ఉండడం నాకు కూడా చాలా సంతోషం. తిరుపతిలో చాలా మందికి కొన్ని కొరతలు ఉంటాయండి. ఈ విధంగా ఏంటి, తిరుపతిలో సముద్రం ఉంటే బాగుంటుంది, తిరుపతిలో అరకులోయ ఉంటే బాగుంటుంది అనేసి. సో అలాంటి కొరతల్లో ఒకటి హార్స్ రైడింగ్ కూడా. సో ఆ కొరతని దేవుడి ఆశీర్వాదంతో నేను ట్రై చేస్తున్నాను. సో మీ అందరూ యొక్క పబ్లిక్ సపోర్ట్ నాకు కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.